హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ మటన్ మసాలా కర్రీ రెస్టారెంట్ కంటే కూడా ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అండి క్లీన్ చేసి పెట్టుకున్నది తీసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా నూరుకున్నది వేసుకోండి. ఇదంతా మంచిగా మటన్‌కి పట్టేలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి. అంటే లవంగ, ఇలాచి, షాజీరా, దాల్చిన చెక్క ఉంటాయి గదా! అవి ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకొని దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న మటన్ ఉంది కదా! పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపెట్టుకున్నది. ఈ మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి చీలికలండి. ఒక 4, 5 పచ్చిమిర్చి చీలికలు గూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ అండి. ఒక 300 ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ ఉడికేలోగా మనము ప్యూరీ తయారు చేసుకుందామండి. ఆనియన్స్, టమాటాతో. దీనికోసము స్టవ్ పై పాన్ పెట్టుకొని, పాన్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి జీడిపప్పు పలుకులండి ఒక 10 వరకు వేసుకోండి. అలాగే దీంట్లోకి పెద్ద సైజు ఉల్లిగడ్డ అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటాలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని అవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్, టమాటా ముక్కలు మెత్తబడి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. సాఫ్ట్‌గా ఉడకాలి. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మెత్తని ప్యూరీలా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈలోగా మటన్ ఉడుకుతుందండి. ఈ మటన్ విజిల్ అంతా పోయే విధంగా చూసుకొని మూత తీసి చెక్ చేసుకోండి. అంటే మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మటన్ ఉడకకపోతే మాత్రం మళ్ళీ ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకోండి. నాకైతే మటన్ సాఫ్ట్‌గా ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇంకొక పెద్ద పావు ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది కర్రీకి. ఆయిల్ వేసుకొని దీంట్లోకి బగారా ఆకు, అలాగే ఆహ్, హోల్ గరం మసాలా ఉంటది గదా! అవి కొన్ని వేసుకోవాలి. ఒక ఇలాచి, ఒక దాల్చిన చెక్క పీసు, అలాగే 2 లవంగాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది గదా! మటన్ పీసెస్ వరకే వేసుకోండి. వాటర్ ఏసుకోవద్దు. ఈ మటన్ పీసెస్ ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అలా అయితేనే టేస్ట్ బావుంటుంది పీస్ కూడా. ఇప్పుడు దీంట్లోకి ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకొక స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యే విధంగా మంచిగా కలుపుకోండి. పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకోవాలి. కారం మాత్రం 2-3 స్పూన్స్ వరకు పడుతుంది. అంటే మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. వేసుకొని అంతా మంచిగా ఈ కారం అంతా ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ మాత్రం మీరు ఉడికించేటప్పుడు వేసుకున్నారు అయన్నీ చూసుకొని వేసుకోండి. అంటే కొంచెమే వేసుకోండి. లాస్ట్ చివర్లో చెక్ చేసుకున్నప్పుడే వేసుకుందురు. జీడిపప్పులు, ఆనియన్, టమాటాతో చేసుకున్న పేస్ట్ ఉంది గదండీ! ఈ ప్యూరీని అంతటిని దీంట్లో వేసుకోవాలి కర్రీలో. వేసుకొని ఈ మసాలా గూడా అంతా ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము మటన్ ఉడికించేటప్పుడు ఉన్న వాటర్ ఉన్నది కదా! దాన్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. కర్రీలో వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా, అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడండి. మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోండి. వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇలా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి. ఒక 3, 4 పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. వేసుకొని మళ్ళీ మూత పెట్టి గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ
చిక్కగా అయ్యే వరకు గ్రేవీ అంతా చిక్కగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా చిక్కగా అయ్యి కర్రీ అంతా దగ్గరగా వచ్చిన తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఫైనల్‌గా దీంట్లోకి కొత్తిమీర అండి సన్నగా తరగకుండా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా రెడీగా ఉంది. ఇది రెస్టారెంట్ కంటే కూడా మనం ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీలో ముక్కలు జ్యూసీగా, గ్రేవీ టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌పై నొక్కండి. అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.